తమిళనాడు రాజకీయాలు సామాన్యంగా ఎవ్వరికీ అర్థం కావు. ముఖ్యంగా ఉత్తరాది స్ట్రాటజిస్టులకు అస్సలు అర్థం కావు. ప్రశాంత్ కిషోర్ కు కూడా అర్థం కాలేదని తాజాగా ఆయన చేసిన ప్రతిపాదన అంటూ తెరపైకి వచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళనాట డీఎంకేను పడగొట్టాలంటే పొత్తులు తప్పనిసరి అని విజయ్ను ప్రశాంత్ కిషోర్ ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫార్ములా ఏంటో బయటకు లీక్ అయినట్లుగా తమిళనాడులో గుప్పుమంటోంది. ఆ ఫార్ములా ఏంటంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ ఉప ముఖ్యమంత్రిగా, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారట. ఈ విషయంపై తమిళనాడు రాజకీయాల్లో గగ్గోలు రేగుతోంది. విజయ్ సీఎం అవుదామనే పార్టీ పెట్టుకున్నారు. పళనిస్వామిని సీఎంను చేయడానికి కాదు. అన్నాడీఎంకేను ప్రస్తుతం నడుపుతోన్న పళనిస్వామి మాస్ లీడర్ కాదు. ఆయనకు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా పలుకుబడి అంతంత మాత్రమే. అయితే అన్నాడీఎంకే తమిళనాడులో బలంగానే ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ కోర్ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదని తెలుస్తోంది. అయితే ఆ ఓటర్లంతా డీఎంకేను వ్యతిరేకించేవారే. ప్రత్యామ్నాయం లేకనే అన్నాడీఎంకేతో ఉన్నారని, విజయ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే వారితో ఆ ఓటర్లంతా వెళ్తారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. విజయ్ పూర్తి స్థాయి మాస్ లీడర్ అనుకోవచ్చు. ప్రతి ఊళ్ళో ఆయనకు అభిమాన సంఘం ఉంటుంది. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా ఎవ్వరూ ఊహించుకోలేరు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను చూపించి ప్రశాంత్ కిషోర్ ఆయనను ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తమిళనాట ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకు సమయం ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల వేడి పెరిగిపోయింది. స్టాలిన్ వరుస కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్లారు. హిందీ వ్యతిరేకత నినాదంతో ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నికలు అంత సులువు కాదు. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయలేని సంబంధం ఉంది. దిగ్గజ లీడర్లంతా సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన వారే. స్టాలిన్ కు కూడా సినీ రంగంతో సంబంధాలున్నాయి. కానీ ప్రధానంగా కాదు. ఆయన వారసుడు ఉదయనిధి చాలా సినిమాల్లో హీరోగా చేశారు. ప్రముఖ నిర్మాత కూడా. ఇప్పుడు అన్నాడీఎంకే పళనిస్వామికి మాత్రమే సినీ గ్లామర్ లేదు. విజయ్ పార్టీ పెట్టడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజం కీలక రాజకీయాల్లో లేరు అనే సమస్య తీరిపోయింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి పదవి కోసం కాదు అంటే ఆయన స్థాయిని తగ్గించుకున్నట్లే. పీకే విజయ్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన విషయం నిజమే అయితే అధ్యక్షుడు విజయ్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరం. ఆయన ఒప్పుకునే అవకాశం లేదని, ఎవరికో డిప్యూటీగా ఉండేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెబుతారని భావిస్తున్నారు. పొత్తులు ఖరారు కాకపోతే డీఎంకే విజయం నల్లేరుపై నడక అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ బలం 6% ఓట్లే అని ఒంటరిగా పోటీ చేసినప్పుడు స్పష్టమైంది. కానీ టీవీకే విజయ్ బలం ఎంతో ఇంకా క్లారిటీ రాలేదు. వస్తే నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లోనే వస్తుంది. కానీ రాజకీయ ముఖచిత్రం చూస్తే స్టాలిన్ కు పోటీగా ప్రజాకర్షక నేతల్లో విజయ్ తప్ప ఎవ్వరూ లేరు. పళనిస్వామి సీఎంగా చేసినప్పటికీ ఆయనకు ప్రజాబలం లేదు. అందుకే పీకే చెప్పినట్లుగా పళనికి సీఎం పీఠం ఇచ్చి విజయ్ డెప్యూటీ అనే ప్రచారం జరిగితే విజయ్కు మొదటికే మోసం వస్తుంది. ఈ అంశంపై ఆయన వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలన్న అభిప్రాయం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.